హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఈరోజు 2019 మార్చి 1 మా మ్యారేజ్ అయిందనమాట. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈరోజైతే నేను కొన్ని ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేశానండి ఇంట్లో. అండ్ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. షేర్ చేసి కమెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అనేది నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ అనేది మీ వరకు చేరాయా లేదా నా వీడియోస్, అలాగే మీకు ఎలా నచ్చాయో కూడా నాకు తెలుస్తుంది అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ 5కి లేసానండి. 5:20 అలా లేసానమాట. మార్నింగ్ ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసి ఇంకా లంచ్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కాబట్టి కొంచెం లేట్గా చేయొచ్చులే అని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేసేసాను. దాంట్లోకి అయితే చికెన్ కర్రీ తెప్పించి, అంటే నేను చికెన్ తెప్పించానండి, నేనైతే కర్రీ చేసేసాను అనమాట. అండ్ అలాగే మార్నింగ్ ఇంకా లంచ్ అయిపోయింది కదా, ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా 11:30 అలా అవుతుందన్నమాట. ఇప్పుడు లంచ్ అయితే నేను కొన్ని ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను చెప్పను, సస్పెన్స్ అనమాట. నేను ఏం చేశాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మీ అందరూ నా సబ్స్క్రైబర్స్ కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ అని నేను అనుకుంటున్నాను. అలాగే నాకు కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారు మీరు ప్రతి ఒక్కరనమాట. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ అనేవి మా ఇద్దరికి చాలా ఇంపార్టెన్స్. అలాగే మీ బ్లెస్సింగ్స్ అనేవి మాకు ఇస్తే మేము ఇంకా హ్యాపీగా ఉంటాం లైఫ్ లాంగ్. అలాగే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా లైఫ్ అనేది అంటే మన లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ మనం చిన్నదాటికి భూతద్దంలో చూసి పెద్దగా చేసుకోవడం ఇది చాలా తప్పండి. ఏదైనా ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ దాకా సాల్వ్ అయిపోతాయి. అది నా ఒపీనియన్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఏదైనా అండి, ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే ఏ విషయంలో అయినా, పిల్లల విషయంలో అయినా, కొంచెం బయట గొడవలు అయినా, పర్సనల్ మ్యాటర్స్ అయినా, ప్రతి ఒక్కటండి ఒకరి మీదకి ఒకరికి నమ్మకం ఉంటే అది ఎవరు చెప్పినా ఇంకా యాక్సెప్ట్ చేయరనమాట. కళ్ళతో చూస్తే కానీ ఆ నిజం అనేది మనము అది యాక్సెప్ట్ చేయం తొందరగా. ఎవరో చెప్తే మాత్రం అది ఎవ్వరు నమ్మరు నాకు తెలిసి. హ్యాపీగా ఉండాలి. ఇంకా ఈ ఇయర్ ఇంకా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఈ యానివర్సరీ ఇంకా మంచి మంచి వీడియోస్తో, కంటెంట్స్తో ఇంకా ఈ ఇయర్ ఇంకా ఎండింగ్ లోపల నీకు మంచి కంటెంట్ ఇస్తానండి. అలాగే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ. చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి ఇంకా లంచ్ అయితే ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా మా మావయ్య అలాగే మా వారు బయటికి వెళ్ళారనమాట. వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. అందుకే నేనైతే కొంచెం కిచెన్ రూమ్లో క్లీన్ చేసేసి ఇంకా మొత్తం డైనింగ్ టేబుల్ అయితే సెట్ చేసేసాను. ఏం చేశాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను చూపిస్తానండి. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా మాకు తెలుసు కదా అని అంటారేమో, కాకపోతే నాకు ఒక కుతూహలం అనమాట. చెప్పగానే నాకు హ్యాపీ చేస్తారేమో. అంటే కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి, చాలా బాధగా ఉంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగని ఒక్క వీడియోతో ఓకే నేను చెప్పానని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఎందుకంటే నా వీడియోస్ చూడండి, వీడియోస్ చూసినాక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేయండి. మన వీడియోస్ అనేవి కొంచెం ఎంటర్టైన్మెంట్గానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశానో నేనైతే ఇప్పుడు చూపిస్తానండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను బిర్యానీ చేశానండి. ఇదైతే నేను క్లాత్ అనేది వేసానన్నమాట. ఎందుకంటే మనము కొంచెం పచ్చిగా ఉన్న ఇది అనేది తేమ అనేది లాగేస్తుందండి క్లాత్. అది కాటన్ క్లాత్ యూజ్ చేయాలి. ఇక్కడ చూసారా చికెన్ బిర్యానీ చేశానన్నమాట.
అంతా బాస్మతి రైస్ ఏం వేయలేదండి. హాఫ్ అంటే 1 గ్లాసు బాస్మతి, అలాగే మన సన్న బియ్యం ఉంటాయి కదా, అవైతే నేను 2 కలిపి చేశాననమాట. ఎందుకంటే మా మావయ్య అచ్చం అవే వేస్తే తినరనమాట. అందుకని నేను అదొక గ్లాసు ఇదొక గ్లాసు వేశానండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నేను దాల్చా అనేది ప్రిపేర్ చేశాను. బిర్యానీలోకైనా అలాగే బగారా రైస్లోకైనా దాల్చా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాల్చా లేకపోతే అసలు మా ఇంట్లో ఎవ్వరు కూడా బిర్యానీ చూడరు, టచ్ చేయరు కూడా. అంటే నేను మరీ ఎక్కువగా వాటర్గా చేయనండి, కొంచెం బాగా కలుపుకునే విధంగా నేనైతే చేస్తానన్నమాట. అలాగే ఇక్కడైతే చికెన్ కర్రీ అనేది చేశానన్నమాట. అంటే చికెన్ పకోడీ లాగా వేశాను, చూసారా. ఇదైతే నేను మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేవి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి అప్పుడు నేను డీప్ ఫ్రై చేశానన్నమాట. అండ్ అలాగే స్వీట్ ఐటెం కూడా చేశానండి ఒకటి, అది వచ్చేసి గులాబ్ జామున్ అండి. మీలో ఎంతమందికి గులాబ్ జామున్ ఫేవరెటో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ అలాగే ఇక్కడైతే రైతా చేశానన్నమాట. రైతా అయితే నేను కొంచెమే చేశాను, ఎక్కువగా అంటే లాస్ట్లో ఎండింగ్లో వేసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ మిగిలిపోద్దని ఇంకా ఈవినింగ్ మళ్ళీ వేరేది ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను 1 టైం వరకే నేను చేశానన్నమాట. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ అయితే నేను మార్నింగ్ చేశానని చెప్పాను కదా దోశల్లోకి, అదైతే నేను కొంచెం మిగిలిందనమాట. దీంట్లోకి అయితే అడ్జస్ట్ అవుతారు, అంటే తినరనమాట, కాకపోతే పెట్టాను ఎవరొకరు తింటారు కదా అని. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇవి బిర్యానీ మొత్తం అయిపోయి ఇంకా ఏదైనా కూల్ డ్రింక్ తాగాలనిపిస్తుంది కదా, అందుకైతే నేను స్ప్రైట్ తెప్పించానండి. బాటిల్స్ అనేవి 4 or 5 తెప్పించానమాట నేనైతే. ఇవి బిర్యానీలో తింటూ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే స్ప్రైట్ ఎంతమందికి ఇష్టమో కూడా నాకు చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే నా శారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ శారీ వచ్చేసి మా వారు ఒకసారి నెల్లూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారని చెప్పాను కదా, ఆ శారీ అండి. చూసారా, బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా సెట్ అయ్యాయి అనమాట. బ్యాంగిల్స్ కోసం చాలా వెతికానండి, కానీ నాకు ఇంట్లో ఉన్న బ్యాంగిల్సే నేనైతే ప్రిపేర్ చేసుకొని దీని మీదకి అయితే సెట్ చేసేసుకున్నాను అనమాట. ఓవరాల్గా ఈ శారీ ఎలా ఉందో ఒకసారి నేను చూపిస్తానండి. చూసారా, శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, కంఫర్ట్గా ఉందన్నమాట. అండ్ నేను ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. శారీ మొత్తం అయితే ఇలా వచ్చేసిందండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉందన్నమాట. అసలు ఎక్కడ కూడా నాకు అన్కంఫర్ట్ అనేది అనిపించలేదన్నమాట. చూసారు ఎంత నీట్గా ఉందో అసలు శారీ అయితే. చాలా అంటే చాలా బాగుందండి శారీ, నిజంగా అండి. అసలు కట్టుకుంటే కానీ దీని అందం అనేది నాకు అర్థం కాలేదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా అయితే శారీ అయితే చూసేసారు కదా ఎలా ఉందో, నాకు కంపల్సరీగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ ఇంకా కొంచెం కేక్ కటింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ నేను ఆ వీడియో కూడా పెడతానండి. ఎందుకో నాకు కేక్ కటింగ్స్ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదన్నమాట. అమ్మ వాళ్ళకైతే ఆల్రెడీ నేను చెప్పాను, కాకపోతే వాళ్ళకి సీజన్ కాబట్టి కొంచెం వర్క్ బిజీలో ఉన్నారు, అందుకని రాలేకపోయారనమాట. నెక్స్ట్ టైం చూద్దాము, లేదా ఇంకొక నెక్స్ట్ మంత్ మా రంజాన్ ఉందన్నమాట. ఆ టైంలో ఇంకా మేమైనా వెళ్తాము లేదా వాళ్ళైనా వస్తారు, మ్యాక్సిమం నేనే వెళ్తానన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఎంజాయ్ చేయాల్సిందే. ఇంకా ఏంటంటే ప్రెజర్ పెట్టకూడదు తమ్ముడు వాళ్ళకి, అది కాక వాళ్ళకి కొన్ని కొత్త ప్రాజెక్టులు అలాగే ఇంకా కొన్ని వాళ్ళకి బిజినెస్ ప్లాన్స్ అనేవి కొన్ని ఉన్నాయండి, థీరీస్, అందువల్ల వాళ్ళు రాలేకపోతున్నారు.
అందరూ ఫోన్లలో విష్ చేసేసారు మార్నింగే. ఇంకా సరే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా చూసుకోవచ్చులే, ఇంకా వాళ్ళు రానప్పుడు మనము ఇంకా ప్రెజర్ చేయకూడదు, మనం కూడా అర్థం చేసుకోవాలని ఇంకా నేనైతే ఓకే ఇంకా అని ఇంకా గమ్ముగుండిపోయాను, ఇంకా ఏం చెప్పలేదు. అందుకని ఇంకా నేనైతే ఒకటే డిసైడ్ అయ్యా, నెక్స్ట్ టైం అయితే నేను వాళ్ళు రాకపోతే నేనే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను గట్టిగా. అందుకని ఇంకా ఓకే అడ్జస్ట్ అవ్వడం, ఒక్కొక్కసారి మనకి అనుకూలంగా లేకపోతే ఇంకా మనము అన్నిట్లలో అడ్జస్ట్ అవ్వడమే మంచిది కదా అని ఇంకా నేనైతే ఆల్రెడీ అడిగారనమాట మార్నింగే, ఏంటి మీ అమ్మ వాళ్ళు ఏమైనా వస్తున్నారా అని. తెలియదు, కాకపోతే ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారేమో అని నేను ఈవినింగ్ దాకా చూస్తాను, లేదు రాలేదు అనుకుంటే ఇక నేను రారంటే వాళ్ళు అని చెప్పేశానమాట. అంటే అప్పుడప్పుడు అలా సడన్గా వచ్చేవాళ్ళు కార్ వేసుకొని, సడన్ సర్ప్రైజ్గా. ఏమో ఈ ఇయర్ ఇలా ఉంటుందో ఏమో తెలియదు. అండ్ ఫైనల్లీ అయితే ఈరోజు వంట ప్రిపేర్ అయిపోయింది. అలాగే ఇంకా టైం కూడా చాలా అవుతుందన్నమాట. నాకైతే విపరీతంగా ఆకలేసేస్తుంది, వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో. సరేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వెడ్డింగ్ యానివర్సరీ ఎలా జరుపుకున్నామో కూడా మేము ఈ వీడియోలో చూపిస్తాను, యాడ్ చేస్తాను, లేకపోతే లేదు. అండ్ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసేయండి, ఇంకా అంతే. మీ బ్లెస్సింగ్స్ కంపల్సరీ మాకు ఉండాలండి, మేము ఇంకా హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అనమాట, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా. ఇంకా బాబు నెక్స్ట్ ఇయర్ ఇంకా వస్తే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ అప్పటిదాకా బాయ్.